అనంతపురంలో మంటలను అదుపు చేయడానికి శ్రమించిన ఫైర్ సిబ్బంది ఇక నష్టం అంచనా వేయడానికి సమయం పడుతుంది. ఫైర్ సిబ్బంది జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గాల్లోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టైర్ల షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అందుబాటులో ఉన్న 2 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో డిఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏడీఏ ఏవో లింగయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తాడిపత్రి, ధర్మవరం నుంచి 2 ఫైర్ ఇంజన్లను హుటాహుటిన తెప్పించారు. 4 ఫైర్ ఇంజన్లు ఉన్నా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. ఇక నివాస గృహాలకు మంటలు వ్యాపిస్తాయేమోనని భయపడ్డారు. కాగా 60 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతూ ఉండగా పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి సమయం పడుతుంది. ఇక ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడానికి అవకాశం చాలా తక్కువ అని, ప్రధాన మార్గం కావడంతో ఆకతాయిల పనే అయి ఉంటుందని యంత్రాంగం అంటుంది. ఇక కావాలనే చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. ఏంటి కాజ్ ఏంటో నాకు తెలిసిందా? అంటే ఈ రోడ్డు పక్కన నైట్ కొంతమంది ఎవరో ఇందాక అన్నారు 3:30 ఆఫ్టర్ 20 minutes మనం ఏం తీసుకున్నామో ఈరోజు మనం స్మోక్ తీసుకున్నామా, పాయిజనస్ గ్యాస్ తీసుకున్నాము మార్నింగ్ ఫైర్ బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది సార్. తెల్లజామున ఫోన్ వచ్చింది సార్, ఇంటి ఓనర్ ఫోన్ చేసినారు. మరి మీ గుజరీలో ఇట్లా మంట వస్తుందంటే లేచి వచ్చినాను. చూసినా 101కి ఫోన్ చేసినాను సార్. అప్పటికే అంటుకొనింది. ఎట్లా అంటుకుంది మాది? మాకే అర్థం కాలేదు సార్. ఎంత ఉంటుందమ్మా సుమారు? 60 లక్షల పైన ఉంది సార్. నేను చేసుకొని తినేదాన్ని, మా ఆయన చనిపోయినాడు. ఇప్పటికి 2 ఏళ్ళు పైన 3 ఏళ్ళు అయ్యింది. అప్పుడు ఇట్లా చేస్తూ టైర్లు బుక్కులు ప్లాస్టిక్ ఉంటాయి సార్. 60 లక్షలు వచ్చిందమ్మా? 60 లక్షల పైన ఉంది సార్ సరుకు అంతా. అంటే ఏమేమి అమ్ముతారు మా గుజరీలో? ఏం కొనుక్కుంటారు? మా టైర్లు బుక్కులే సార్ ఎక్కువ. బుక్కులా? మీ పేరు ఏం పేరుమా? లలిత. ఈరోజు అనంతపురం టౌన్లో ఎన్టీఆర్ మార్గులో ఉన్నటువంటి ఒక గుజరీ షాప్, ఈ గుజరీ షాపు లలితమ్మకు చెందింది. ఈ గుజరీ షాప్లో టైర్స్, ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా బుక్స్ అమ్ముకుంటూ ఉంటారు. తెల్లవారుజామున యాక్సిడెంటల్గా సుమారు 4 గంటల ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు నాకు కూడా అలర్ట్ చేశారు. 1 టౌన్ సిఐ గారికి, 3 టౌన్, 4 టౌన్ మన పోలీస్ సిబ్బందికి అంతా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించాము ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము. ఫైర్ సర్వీస్ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. అనంతపురం ఫైర్ సర్వీసెస్లో తాడిపత్రి, తర్వాత ధర్మవరం ఫైర్ వాళ్ళు 3 ఫైర్ ఇంజన్స్ ఇక్కడ వచ్చి మంటలను అదుపు చేశాయి. ఆమె లలితమ్మ చెప్పిన మేరకు సుమారు ఒక 40 లక్షల నుంచి 60 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్తా ఉంది. ప్రస్తుతానికి మంటలు అయితే అదుపు చేయగలిగారు. తర్వాత అది ఎంత నష్టమైందని తర్వాత ఎస్టిమేట్ చేస్తారు. ఏ విధంగా జరిగింది సార్ ప్రమాదం? అదైతే ఇది కరెక్ట్గా చెప్పలేము. యాక్సిడెంటల్ జరిగిందని అంటున్నారు. అది షార్ట్ సర్క్యూటా లేదా అనేది మళ్ళీ తెలుసు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఒక కాల్ డైరెక్ట్గా నాకే ఫోన్ చేశారు. ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనంతపురం టౌన్లో మేడ పెట్రోల్ బంక్ పక్కన తాడిపత్రి రోడ్లో ఫైర్ అయిందని చెప్పారు. టైర్స్ గోడౌన్ కాలుతుందని చెప్పిన వెంబడే మేము ఇమ్మీడియట్గా ఈ ఫైర్ టెండర్స్ని అనంతపూర్లో ఉన్నటువంటి ఫైర్ టెండర్స్ రెండింటినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూసి డెన్స్ స్మోక్ వస్తుంది, ఫైర్ బ్లేజింగ్ అవుతుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ హోమ్స్ అన్ని చుట్టుపక్కలంతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఇవాక్యుయేట్ చేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్లోకి మేము ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అథారిటీస్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ
అక్కడి నుంచి మనం మున్సిపల్ అథారిటీస్ నుంచి వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకున్నాము. వాటికి మా పోర్టబుల్ పంప్స్ ఫిట్ చేసుకుని మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ గ్రిమ్గా ఉందనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ టెండర్స్ని కూడా అంటే ధర్మవరం, తాడిపత్రిని కూడా పిలిపించుకోవడం జరిగింది. మిగిలిన నియర్ బై కూడా అలర్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దాదాపు 4 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. అదేవిధంగా పోర్టబుల్ పంప్స్ 2 పనిచేస్తున్నాయి. మున్సిపల్ అథారిటీస్ ప్రొక్లైన్స్ సమకూర్చున్నారు, వాటర్ ట్యాంకర్లు సమకూర్చున్నారు, పోలీస్ అందరూ కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. రెవెన్యూ అథారిటీస్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఎక్కడ ఎటువంటి హ్యూమన్ లాస్ అనేది లేకుండా చేయడం జరిగింది. ఇది ఎలా జరిగింది సార్ ప్రమాదం? అది దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే ఇది పాత టైర్లు అని చెప్తున్నారు. ఇది కొత్త టైర్లా పాత టైర్లా అని చూసిన తర్వాత ఎలా జరిగింది ఇది, ఎందుకంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి ఏమన్నా బీడీ సిగరెట్ తాగేసి పడేసి పక్కన పోయాడా, లేకపోతే చలిమంట వేసి ఎక్కడన్నా ఫైర్ స్ప్రెడ్ అయిందా, లేకపోతే ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే వైర్లు ఏమైనా బయట వెళ్ళాయా, అవన్నీ కూడా దర్యాప్తు చేస్తాము. దర్యాప్తు చేసిన తర్వాత ఎంతవరకు నష్టం మేబీ లక్షల్లోనే ఉంటుంది. మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అర్లీ మార్నింగ్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి, సారు మీరు చూసి అక్కడ మీరు యాక్షన్ తీసుకోండి అని. అప్పటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల ఎటువంటి లైఫ్ లాస్ లేదు. ఎందుకంటే ఈ గొడౌన్ చుట్టూరా కూడా మనకి ఓపెన్ స్టోరేజ్ ఉన్న చుట్టూరా కూడా నిద్రపోతున్నప్పుడు స్మోక్తో చచ్చిపోయే అవకాశం ఉంది ప్రజలు. కాబట్టి ఆ తెల్లవారుజామున అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేయడం వల్ల ఎటువంటి లైఫ్ లాస్ లేదు. థ్యాంక్ యూ.